హాయ్ హలో నమస్తే. ప్రియాంక గాంధీ చేసిన కామెంట్ గోమూత్ర ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి ఎగ్జామినేషన్ రిఫర్మేషన్ టాస్క్ ఫోర్స్లో పెట్టారు. కాబట్టి ఎట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి ఎగ్జామినేషన్ టాస్క్ ఫోర్స్లో పెడుతున్నారని అన్నదని చెప్పి ఇప్పుడు అక్కడ గొడవ జరుగుతుంది పార్లమెంటులో, ప్లస్ ఇక్కడ ఎందుకు ప్రియాంక గాంధీ గోమూత్ర ఎవరు ఇతను ఎవరు ఎందుకు అంది, దాంట్లో ఒక 50 మంది ఉత్తరాలు రాశారట ఖండిస్తున్నామని చెప్పేసి. సరే, దాని గురించి లోపలికి వెళ్ళి చూద్దాం. నేను ఈ ఛానల్లో దీని గురించి మాట్లాడుతున్నా. నేను మార్నింగ్ రిజర్వేషన్స్ గురించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు గురించి ప్రొఫెసర్ రమేష్ ఛానల్లో మాట్లాడాను. దాన్ని చూడండి. ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ ఛానల్లో సౌరవ్ దాస్ వర్సెస్ కంగనా రానత్ దాని గురించి మాట్లాడాను ఇంగ్లీష్ ఛానల్లో. దాన్ని చూడండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 2 తెలుగు పార్టీలు ఎఫ్సిఆర్ఏ బిల్లుని, క్రైస్తవులకు సంబంధించిన ఎఫ్సిఆర్ఏ బిల్లుని అడ్డుకుంటారా లేదా అనేది పొలిటికల్ ప్లాట్ఫామ్ నుంచి అంబేద్కర్ జనతా పార్టీ ఛానల్లో పెట్టాను. మీరు చూడండి. మీకు ఎందుకంటే ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అవుతారని మొత్తం చెప్తున్నాను. ఈ రోజు నుంచి చెప్తా ఏ ఛానల్ ఏముందని ముందు బిఫోర్ వీడియో. నా ప్రియాంక గాంధీ వద్రా ఈమె నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ ఒక మాట అంది. ఏమని, ఈ ఎడ్యుకేషన్ రిఫర్మేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిల్లు పాస్, పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అమెండ్మెంట్ బిల్ 2026 బిల్ పాస్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి యాజ్ ఇట్ ఈజ్కి ఇద్దరు వెళ్ళి వేశారు. అక్కడ ఎవరు అపోజ్ చేయలేదు దాన్ని. బట్ వీళ్ళు ఏమన్నారంటే, మీరు ప్రివెన్షన్ చేస్తున్నారు కానీ శిక్ష వేస్తున్నారు కానీ ప్రివెన్షన్ చేయట్లేదని చెప్పి వాళ్ళు బేసికల్గా మాట్లాడింది మాట పార్లమెంట్లో. వీళ్ళు ఏమంటారంటే, సరే నువ్వు వేసావు దాన్ని తీసుకొచ్చి, దాన్ని ప్రొఫెసర్ వి కామకోటి అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి టాస్క్ ఫోర్స్ ఎగ్జామినేషన్ రిఫర్మేషన్లో పెట్టారు. ఎవరిని? ప్రొఫెసర్ వి కామకోటి గారిని టాస్క్ ఫోర్స్ ఎగ్జామినేషన్ రిఫర్మేషన్లో పెట్టారు. ఆయన బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా? ఆయన ఒక పెద్ద గోమూత్ర ఎక్స్పర్ట్ అని అంది నిన్న ప్రియాంక గాంధీ పార్లమెంట్లో. అది రచ్చయింది. ఇప్పుడు ఇదేం సార్ గోమూత్ర ఎక్స్పర్ట్ అంటది అంటే, దాంట్లో ఏంటి గొడవ? లోపలికి వెళ్ళి చూద్దాం. వెంటనే బీజేపీ యూనియన్ మినిస్టర్, ఫార్మర్ యూనియన్ మినిస్టర్, ప్రజెంట్ కాదు, అనురాగ్ ఠాకూర్, అతను వెంటనే కామకోటి గారికి సపోర్ట్గా వచ్చాడు. ఇతను ఒక పెద్ద ఎవరు అనురాగ్ ఠాకూర్, ఇతను ఒక పెద్ద గతంలో ఒక కాంట్రవర్సీ ఏంటి, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఇతనే నాకు బాగా గుర్తుంది, అనురాగ్ ఠాకూర్ అనుకుంటా. చిన్నపిల్లల దగ్గర స్కూల్కి వెళ్ళి ఫస్ట్ విమానం కనిపెట్టింది ఎవరు అంటే పుష్పక విమానం హనుమంతుడు అని చెప్పాడు. ఓకే, ఆంజనేయ స్వామి పుష్పక విమానం ఫస్ట్ కనిపెట్టింది ఆంజనేయ స్వామి అని చెప్తే అక్కడ అది బాగా ట్రోల్ చేశారు. స్వామి పిల్లల దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి అంటే ఒక రేపొద్దున ఎగ్జామ్ రాస్తున్నాడు, విమానం పెట్టింది రైట్ బ్రదర్స్ కాదు ఆంజనేయ స్వామిని రాశాడు ఎగ్జామ్లో, ఈ పిల్లలకి చెప్పేది ఏంటని ట్రోలింగ్ చేశారు. సో ఇతను ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. ఏమని, అతను యాక్చువల్గా ఐఐటి మద్రాస్కి సంబంధించిన ఒక ప్రొఫెసరు, ఈ కామకోటి గారు కంప్యూటర్ సైంటిస్ట్, ఆర్కిటెక్ట్, ఇండియా ఇండిజినస్ మైక్రో ప్రాసెసర్ ఎఫర్ట్కి ఆయన ఒక ఆర్కిటెక్ట్ అని దానికి ఎలివేషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అతను పెట్టడం వల్ల ఏంది కాంట్రవర్సీ అంటే, పార్లమెంటరీ డిబేట్ దగ్గర కాంట్రవర్సీ మొదలవ్వాలి. యాక్చువల్గా అంతకుముందే మొదలైంది. ఈ ప్రొఫెసర్ కామకోటి గారు ఆయన ఒకసారి పబ్లిక్గా ట్రెడిషనల్ బిలీఫ్ని గురించి మాట్లాడుతూ కౌ యూరిన్, అదే గోమూత్రం ద్వారా మనకు వచ్చేటువంటి ఉపయోగాలేంటి, నష్టాలేంటి అని చెప్పి దాని మీద ఒక పెద్ద లెక్చర్ ఇచ్చాడట. దాంట్లో పెద్ద మెడిసిన్ ఉంది, గోమూత్రం తాగండి అని చెప్పేసి చెప్పాడట ఈ ప్రొఫెసర్ గారు. అప్పుడు ఆయన బాగా ట్రోల్ అయ్యాడు. ఎందుకంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏంటి ఇట్లా చెప్పడం ఏంటి, చదువుకున్నావు కదా అది ఇది అని చెప్పేసి ట్రోల్ చేశారు అతని గతంలో. అతన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ యొక్క రిఫర్మేషన్ టీంలో హెడ్గా పెట్టారు అతన్ని. సరే, అది ఫెయిత్. ఇప్పుడు ఎందుకంటే ఒకటి ఫెయిత్, ఒకటి ఎడ్యుకేషన్. ఫెయిత్ వేరుగా ఉండవచ్చు. క్రిస్టియన్ ఏదో నమ్మొచ్చు, హిందూ ఏదో నమ్మొచ్చు, ముస్లిం ఏదో నమ్మొచ్చు. దాన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పబ్లిక్ ప్లాట్ఫామ్లో విద్యార్థులతో చెప్పేటప్పుడు, సైంటిస్టులతో చెప్పేటప్పుడు, ఎక్స్పెరిమెంటేషన్ చేసేటప్పుడు, డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాడకూడదు ఈ రిలీజియస్ ఫెయిత్స్ని. డాక్టరు సార్ నాకు బాగా జ్వరం వస్తుంది అంటే నీకు పారాసిటమాల్ ఇవ్వాలి కానీ గోమూత్రం తాగమని చెప్పకూడదు డాక్టర్. ఎందుకు? అది ఎప్పుడు నార్మల్ కండిషన్స్లో
చెప్పుకోవచ్చు, ఎక్కడో రిలీజియస్ ప్లాట్ఫామ్ మీదనో లేదంటే ఒక సోషల్ ప్లాట్ఫామ్ మీదనో నిజంగా మీ గోమూత్రం వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే దెర్ ఇస్ అనదర్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ ఎడ్యుకేట్ ద పీపుల్. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ యూనివర్సిటీల్లో అక్కడ ఎక్కడంటే అక్కడ మాట్లాడారు. ఈ అనురాగ్ ఠాకూర్ ఈయన ఇతను ఈ ప్రొఫెసర్ గారు. అందుకని ప్రియాంక గాంధీ పార్లమెంట్లో అంది గోమూత్ర ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ రిఫర్మేషన్లు పెట్టారు అని అందే. అది అక్కడ గొడవ అయింది. దీన్ని మేము ఖండిస్తున్నాము, ప్రియాంక గాంధీని ఖండిస్తున్నామని 200 మంది వైస్ ఛాన్సలర్స్, ఐఐటి ప్రొఫెసర్లు, సైంటిస్టులు, అకాడమిషియన్స్ ఒక పెద్ద ఉత్తరం రాశారు. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. 200 వైస్ ఛాన్సలర్లు, ఐఐటి ప్రొఫెసర్లు, సైంటిస్టులు, అకాడమిషియన్స్ ఈ ఉత్తరం రాసిన ఎక్స్పర్ట్ల గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ 270 మంది ఎక్స్పర్ట్లు ప్రియాంక గాంధీ గారికి ఉత్తరం రాశారు అని చెబుతున్నారు కదా, వాళ్ళు ఇప్పటికి 4 ఉత్తరాలు రాశారు. ఒకసారి అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చే ఎప్పుడు ఓటు చోరీ జరిగిందని చెప్పేసి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఒక ప్రజెంటేషన్ ఇస్తే దానికి 270 మంది ఎక్స్పర్ట్స్ ఖండించారు అని చెప్పి ఒక పెద్ద పేపర్లు వేసుకున్నారు వీళ్ళే. ఆ తర్వాత ఏదో జరిగింది ఎస్ఐఆర్కి సంబంధించో ఏదో లేదు, ఈయన జడ్జి గారు తమిళనాడు జడ్జి పేరు మర్చిపోయిన స్వామినాథన్ గారు మీద ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టినప్పుడు 270 మంది సైంటిస్టులు, వైస్ ఛాన్సలర్లు, ఎక్స్పర్ట్స్ ఖండించారన్నారు వీళ్ళే. ఇప్పుడు వీళ్ళే మళ్ళీ ప్రియాంక గాంధీ ఈ గోమూత్ర ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి ఎగ్జామినేషన్ రిఫార్మర్స్కి పెట్టారంటే మళ్ళీ వీళ్ళు అంటే ఈ 275 మంది రెడీగా ఉన్నారు దేనికైనా వెంటనే ఉత్తరం రాయడానికి. కానీ మనకు అర్థమైంది, ఓకే వీళ్ళు వెంటనే ఉత్తరాలు రాస్తున్నారు ఏం జరిగినా సరే గవర్నమెంట్ని డిఫెండ్ చేస్తూ అనేది మనకు ఒకటైతే అర్థమైంది. సరే ఏదేమైనా నేనేమన్నానంటే, అంటే నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే గోమూత్రం తాగితే ఉపయోగం ఉంది అని నమ్మే వాళ్ళని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇష్టం అది. ఓకే నమ్మేవాడు నమ్ముతాడు, బట్ దాన్ని రిలీజియస్ ఫెయిత్గానే ఉంచాలి, ఎడ్యుకేషన్లోకి తీసుకురాకూడదు. కొన్ని ఏమంటారంటే విద్యార్థులకి ఏమి నేర్పించాలో అది నేర్పించాలి. అదే అనురాగ్ ఠాకూరే కాదు, కానీ ఒకవేళ అతను కాబట్టి క్షమించండి, నేను అతనే అనుకుంటాను. ఒకసారి స్కూల్లోకి వెళ్ళి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, నరేంద్ర మోడీ గారు అంత పెద్ద ఎక్స్పర్ట్. ఆయన ఆంజనేయ స్వామి మీద ఏదో చెప్పారు. ఆయన ఫస్ట్ రెజ్లర్ ఏదో అన్నట్టు, రెజ్లింగ్ పోటీలకి వెళ్ళారు, ఫస్ట్ రెజ్లర్ ఆంజనేయ స్వామి. ఇట్లాంటిది స్టేట్మెంట్ చేసి నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ నరేంద్ర మోడీ గారు చేశారు మళ్ళీ. సో వీళ్ళందరూ ఏంటంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఎడ్యుకేషన్ చెప్పాల్సిన దగ్గర, సైంటిస్టుల దగ్గర ఇంపాక్ట్ అవుతారేమో, యూత్ ఇంపాక్ట్ అవుతారేమో, స్టూడెంట్ ఇంపాక్ట్ అవుతారేమో చూడకుండా రిలీజియస్ ఫెయిత్స్ని డమ్ చేస్తున్నారు. అది కూడా అఫీషియల్ ప్లాట్ఫామ్ నుంచి డమ్ చేస్తున్నారు అనేది. అందుకే కదా చాలామంది చెప్తున్నారు ఇది మన సెక్యులర్ కంట్రీలో ఇలా అఫీషియల్ ప్లాట్ఫామ్ మీద డమ్ చేస్తున్నారు తీసుకొచ్చి రిలీజియస్ ఫెయిత్స్ మొత్తానని చెప్తుంది. అందుకే కదా, అది నాకు అర్థమైంది. సరే ఎనీవే దిస్ ఈజ్ ద న్యూస్. థ్యాంక్ యూ.